90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. ఇప్పుడు దాకా మన జనసేన ఎమ్మెల్యేని చూసాం, తర్వాత ఆయనతో పాటు దశాబ్దం పైన నడిచిన నాయకులను చూసాం. ఇప్పుడు వీర మహిళని చూడబోతున్నాం. భీమవరం నుంచి వచ్చిన వీర మహిళలు దాదాపుగా పశ్చిమ గోదావరి జిల్లా అందరూ కూడా గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు చెప్పి చేశాడు వారాహి యాత్రలు బస్సులో. ఈ 2 జిల్లాల్లో 0కే వైసీపీకి పరిమితం చేస్తాడు, అలానే చేశాడు. అదేవిధంగా తాడేపల్లిగూడెంలో జగన్ నిన్ను అదపాతాలను తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదన్నాడు, అలానే చేశారు. ఆయన ఏది చెప్పాడో వీర మహిళలు తూచా తప్పకుండా కూడా పాటించారు. అటువంటి వీర మహిళలు ఈ ఎండ మండుటెండను కూడా లెక్క చేయకుండా విశేషంగా ఈ సభకు హాజరయ్యారు. ఈ 12వ ప్లీనరీ గురించి 11 ప్లీనరీ వరకు ఆయన అపజయం తప్పితే విజయం లేదు. ఇప్పుడు పిఠాపురం ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎంగా దేశ రాజకీయాలు శాసిస్తున్న పవన్ కళ్యాణ్ గారితో వాళ్ళ జర్నీ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరు? నా పేరు తేజస్వి, నేను ఏలూరు నియోజకవర్గం నుంచి వచ్చాను. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అందరు ఎమ్మెల్యేలు కూడా క్లీన్ చిప్ చేసుకుని ఏదైతే జగన్మోహన్ రెడ్డికి చెప్పారో అలాగే చేశారు. ఈ వేదిక కూడా జగన్మోహన్ రెడ్డికి అదేవిధంగా మా మహిళల్లో కూడా మంచి మెసేజ్ ఇవ్వబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు. రానున్న రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు వెన్నంటే ఉండి ఆయన ప్రతి విషయంలో కూడా మేము ఉండి పోరాటం చేస్తాం. ప్రజల కోసమే వచ్చాం, మేము ప్రజల కోసమే చేస్తాం. పదవులతో మాకు సంబంధం లేదు. 11 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారు వెనకాల ఎలా ఉన్నామో చివరి వరకు ఆయన సీఎం అయ్యే వరకు పవన్ కళ్యాణ్ గారు వెంట అలాగే ఉంటామని చెప్పేసి వేదిక ద్వారా తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ మేడం. అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నర్సాపూర్. ఎలా చూస్తున్నారు మీ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకుడు గారు? మమ్మల్ని అయితే సొంత చెల్లిలాగానే చూస్తారండి. ఎప్పుడు కూడా ఆయన ఏది లోటు చేయలేదు. మేము ముందు ఉన్నా కానీ పార్టీలో 2014 నుంచి మేము ఉన్నా, ఆయన 2019 నుంచి వచ్చి ఆయన ఓడిపోయి స్వల్ప ఓటుతో ఓడిపోయినా కానీ గివప్ ఇవ్వకుండా మాతో కలిసి ప్రయాణం చేస్తూ ఇప్పుడు సొంత కుటుంబంలో మనుషుల్లాగానే మమ్మల్ని ఎప్పుడూ తీర్చిదిద్దుతారండి. మీ వీర మహిళకి ప్రత్యేకంగా వివిఐపీలతో పాటు వీర మహిళలకు అదే గ్యాలరీలో సీటు కల్పించారు. దాని పట్ల మీ ప్రాధాన్యత ఏంటి? మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నామండి. ఎందుకంటే కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి కూడా ఆడవాళ్ళని గౌరవించడం నేర్పారు. అదేవిధంగా ఇప్పుడు జన సైనికులైనా మన నాయకులైనా ఎవరైనా సరే వీర మహిళలు కూడా గౌరవించడం బాగా. అదే సమయంలో నేను అనేది ఏంటంటే వ్యక్తిగతరణ చేసి తల్లుల్ని, అమ్మల్ని, పసిబిడ్డలు కూడా వదలకుండా 4 పిల్లలు, ప్యాకేజ్ స్టార్, మ్యారేజ్ స్టార్ అని మీ నాయకుడు అంటున్నా ఎక్కడా తొనకలా బెనకలా, ఒక్క సీటు కూడా గెలవలా. ఈ 11 ప్లీనరీలో ఆయన అసెంబ్లీ గేటు కూడా దాటనివన్నారు. అసెంబ్లీ గేటు దాటనివన్నారు, వాళ్ళ ఇంటి గేటు దాటి రాని పరిస్థితి, దేశ సరిహద్దులు దాటిపోయే పరిస్థితి. ఈయనేమో హ్యాపీగా 21 మంది ఎమ్మెల్యేలతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు గెలిపించాడు, 163 మందిని గెలిపించాడు, 21 ఎంపీలు గెలిపించాడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు సీఎం చేశాడు, ఈయన డిప్యూటీ సీఎం అయ్యాడు. దేశ రాజకీయాల్లో 3వసారి ప్రధానమంత్రి మోడీ అవటానికి కూడా కారణమయ్యాడు. మరి అటువంటి వ్యక్తులు మీ నాయకుడు. మరి అదే సమయంలో కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని వ్యక్తిగతరణం చేసే పోసాని లాంటి వాళ్ళకి అమాయకుడు అని చెప్పి వీ స్టాండ్ ఫర్ పోసాని అంటున్నారు. దాని పట్ల మీ అభిప్రాయం? వైసీపీ వాళ్ళ దగ్గర అంత సంస్కారమే ఉండుంటే మాట్లాడేటప్పుడే వాళ్ళు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని దూషించడం, పవన్ కళ్యాణ్ గారిని ఏంటి ఇతర పార్టీలు ఎవరినైనా సరే వాళ్ళు దూషించేటప్పుడు వ్యక్తిగతంగానే దూషించేవాళ్ళు. వాళ్ళ దగ్గర ఆ సంస్కారం అనేది లేదు. వాళ్ళ సంస్కార హీరోలు అనే చెప్తాను నేను. అంత సంస్కార హీరోల దగ్గర నుంచి ఈ రోజు ఆయన కోసానికి సపోర్ట్ చేయకుండా ఉంటారనైతే నేను యాక్సెప్ట్ చేయట్లేదు. వాళ్ళు కంపల్సరీ వాళ్ళ యొక్క బుద్ధే వంకర బుద్ధి, అంటే అలా వంకరగానే ఆలోచిస్తారు. లేకపోతే ఈరోజు 11 సీట్లకి పరిమితం అవరు. ప్రజల గురించి ఆలోచించడం, మహిళలు గౌరవించడం కోసమైనా ఆలోచిస్తే కనుక వాళ్ళు కనుక అటువంటి వాళ్ళైతే ఇప్పుడు 11 సీట్లతో పరిమితం అవరు. మీ వీర మహిళలు పూర్తిగా ఆయనతోనే మీ లైఫ్ లాంగ్ జర్నీ ఉంటుందా? కంపల్సరీ ఆయన ముఖ్యమంత్రిగా చూడాలని మీరు కోరుకుంటున్నారు? కంపల్సరీ ముఖ్యమంత్రిగా చూడాలని మేము కోరుకుంటున్నాము. లైఫ్ లాంగ్ జర్నీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి, నేను పార్టీలోకి వచ్చానంటే అంతకుముందు చిరంజీవి గారు పార్టీ పెట్టారు, టీడీపీ ఉంది, బీజేపీ ఉంది, వైసీపీ ఉంది, ఏ పార్టీకైనా జాయిన్ అవ్వచ్చు. మేము ఎప్పుడు బయటకు వచ్చిన వాళ్ళం కాదు. ఈ రోజు మేము పవన్ కళ్యాణ్ గారు వెంట నడుస్తున్నాం అంటే ఆయనలో ఉన్న నిజాయితీ, నిబద్ధత నచ్చడం వల్ల మేము ఆయన వెనకాల వస్తున్నాం. అంటే మేము సంపాదన ముఖ్యం అనుకుంటే వైసీపీలోకి వెళ్ళిపోవచ్చు. ఏ రకమైన బతకాలి, వైసీపీలోకి వెళ్తే డబ్బు బాగా సంపాదించుకోవచ్చు. ఏ రకమైన బతకాలి అనుకుంటే వైసీపీకి వెళ్ళిపోవచ్చు. ఇలాగే బతకాలి అనుకుంటే జనసేన.